ఏదైతే మనం వీడియో చూస్తున్నామో ఈ వీడియో తిరుపతికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. తిరుపతిలో కొంతమంది యూట్యూబర్స్ వచ్చి దర్శనానికి అయితే వచ్చారు. వీళ్ళు అంటే తమిళనాడుకు సంబంధించిన యూట్యూబర్స్ దర్శనానికి వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే వీళ్ళు అక్కడ ప్రాంక్ వీడియోస్ చేసిండ్రు. ప్రాంక్ వీడియోస్ చేస్తూ అక్కడి భక్తుల్ని ఉద్దేశించి వాళ్ళని ఆట పట్టించడము ఇవన్నీ జరిగాయి. సో తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అక్కడ క్యూ లైన్లో ఎలా ఉంటాయి, అక్కడ కాంప్లెక్స్లోకి వెళ్ళగానే ఎంతసేపు మనల్ని కూర్చోబెడతారు. కొన్ని రోజులైతే ఇంకా గంటలు గంటలు అంటే 24 గంటలు అంటే ఒకరోజు 2 రోజులు ఇలా. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ 2-3 డేస్లో 30 అవర్స్ అక్కడ కూర్చోవాల్సి వస్తుందన్నమాట. సో 30 గంటలు అక్కడ కూర్చుంటేనే స్వామివారి దర్శనానికి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది అండ్ స్వామివారి దర్శనం మనం చేసుకోగలుగుతాం. అలాంటి పొజిషన్లో ప్రజెంట్ తిరుపతి ఉంది. అయితే అలాంటి ప్లేస్లో ఎవరైతే కాంప్లెక్స్లో కూర్చొని ఉంటారో, ఏవైతే మిడిల్లో బ్యారికేడ్స్ పెట్టి ఇలాంటి కాంప్లెక్స్లో ఏవైతే భక్తుల కోసం కూర్చోవడానికి ప్లేసెస్ ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి ఈ యూట్యూబర్స్, తమిళనాడుకు సంబంధించిన ఈ యూట్యూబర్స్, ఈ అబ్బాయి ఇతని పేరు అజీజ్, ఓకే, ఈ అబ్బాయి అతని పేరు వాసన్. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రాంక్ షూట్ చేసిండ్రు అనమాట. ఏంటంటే క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి తమ జేబు నుంచి తాళం చెవి తీస్తున్నట్టు చేసి, తాళం తీస్తున్నట్టు అంటే అలా చేయగానే అప్పటిదాకా కూర్చొని ఉన్న, అప్పటిదాకా నిరాశ పడిపోయిన భక్తులందరూ పాపం ఒకేసారిగా అంటే కేరింతలు కొడుతూ, ఓకే ఎవరో వచ్చారు, వచ్చి ఇప్పుడు లాక్ ఓపెన్ చేస్తారు, లాక్ ఓపెన్ చేయగానే మనం దర్శనానికి వెళ్ళిపోతాము, స్వామివారి దర్శనమే మన నెక్స్ట్ అన్నట్టు వాళ్ళకు ఒక భావనలోకి వచ్చేసారన్నమాట. సో అక్కడ వెంటనే వాళ్ళపైన నవ్వుతూ, అది కూడా రాక్షసత్వంగా నవ్వుతూ ఈ గ్యాంగ్ అక్కడ నుంచి పారిపోయి వచ్చింది. వస్తూ ఉండగానే మళ్ళీ అక్కడ స్లోగన్స్ ఇవ్వడము, స్వామివారివి కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, అంటే గట్టి గట్టిగా కేరింతలు కొట్టుకుంటూ, చుట్టుపక్కన భక్తులు ఉన్నారు అయినా వాళ్ళ ముందర ఇలా వీడియోస్ తీసుకుంటూ అక్కడ ఇలాంటివన్నీ చేసింది. సో అజీజ్ అండ్ ఈ వాసన్, ఈ అబ్బాయి పేరు వాసన్, గుర్తుపెట్టుకోండి. ఈ అబ్బాయి పేరు అజీజ్. అజీజ్ తమిళనాడులో ఒక బైక్ మోడిఫికేషన్కి సంబంధించి ఒక షాప్ నడిపిస్తాడనమాట. సో అక్కడ హెల్మెట్స్ కానివ్వండి ఇంకేదైనా బైక్స్కి సంబంధించింది. అయితే అజీజ్, నువ్వు అక్కడ బైక్ మోడిఫికేషన్కి సంబంధించిన సామాన్లు అమ్ముకుంటావా లేకపోతే బైక్ టైర్లు పంక్చర్లు చేసుకుంటావా అనేది నీ ఇష్టం. కానీ ఇలా ఒకరి ఆలయాలకు వచ్చి వాళ్ళు ఏదైతే రెస్పెక్ట్ ఇస్తారో ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి చిల్లర చేష్టలు చేయడానికి కనీసం సిగ్గుండాలి. నీ యొక్క మక్కాకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళను, నీ అటైరు వైట్ అండ్ వైట్లో మీ ఫ్యామిలీ వాళ్ళతోనే అక్కడికి వెళ్ళి అక్కడ మంచిగా రీల్స్ తీసుకొని అక్కడ మక్కా కాబా షరీఫ్ దగ్గర అక్కడ నువ్వు ప్రార్థన చేసుకున్నావు. అక్కడ మాత్రం చేయని చిల్లర చేష్టలు ఇలాంటి ప్లేసెస్ చేయాలనేసి ఎలా అనిపించింది అంటే, హిందువులు అన్నవాళ్ళు ఏం చేసినా పడతారు. హిందువుల దగ్గర, హిందూ ఆలయాల దగ్గర ఎలాంటి చిల్లర చేష్టలు చేసినా, ఎలాంటి రీల్స్ చేసుకున్నా కూడా, సగం డ్రెస్సులు వేసుకొని వచ్చినా కూడా, లేకపోతే బూతులు మాట్లాడుకున్నా కూడా అడిగేవాడేవాడు లేడు. వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కదా, వాడికి తమిళ్ వచ్చా, వీడికి తెలుగు వచ్చా, వీడికి కన్నడ మలయాళం ఎవరికి వస్తుందని, అన్ని భాషలు అందరికీ రావు కదా. అందుకోసం మీ చిల్లర చేష్టలు ఇలా నడుస్తున్నాయి. అండ్ అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇతని చేతిలో ఉన్న మొబైలో లేకపోతే చిన్నపాటి ఏదైనా కెమెరా ఏదైతే యూజ్ చేస్తున్నాడో క్యూ కాంప్లెక్స్లో వాటిని పసిగట్టడానికి కూడా ఫెయిల్ అయిపోయారు. అండ్ టీటీడీ వాళ్ళు ఇందుకోసమే, నాట్ ఓన్లీ టీటీడీ, మన హిందూ దేవాలయాల్లో ముస్లింలు అయినా క్రిస్టియన్స్ అయినా వాళ్ళని అనుమతించాలి అన్నా కూడా ఒక సైన్ పెడుతుంటారు. లేకపోతే తమిళనాడులోని కొన్ని టెంపుల్స్లో వేరే రిలీజియన్ పర్సన్స్కి అలౌ లేదు అనేసి క్లియర్ కట్గా బోర్డు పెట్టేస్తారన్నమాట గవర్నమెంట్ వాళ్ళే. ఇందుకోసమే ఇలాంటి చిల్లర పనులు చేస్తారనేసే ఊహించి ఇవన్నీ పెట్టినవి. ఇంతకుముందు కూడా మీ గుళ్ళు గోపురాలకు మేము వస్తాము అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విగ్రహాలని చూసి ఇవన్నీ శైతాన్లు, ఇలాంటివన్నీ ఆరాధించకండి, మీ దేవుళ్ళపైన మాకు నమ్మకం లేదు అంటే ఇలాంటి రూల్స్ పెట్టినరన్నమాట. పరమతం వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయాల్సిన అవసరం లేదు, మీకు నమ్మకం ఉంటేనే చెయ్యండి అని సంతకం చేసి టీటీడీలోకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానాల్లోకి ఈ ముస్లిమ్స్నైనా క్రిస్టియన్స్నైనా వీళ్ళని అనుమతిస్తారు. ఒడిస్సాలో అయితే ఇందిరాగాంధీని కూడా రానివ్వలేదు ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆమె
నాన్ రిలీజియస్ కాబట్టి, ఆమెకు హిందూ మతం పైన భావనలు సరిగ్గా లేవు కాబట్టి ఆమెను రానివ్వలేదు. ఇలాంటి చిల్లర చేష్టలు ఈ పక్క మతం వాళ్ళు చేస్తున్నారు, మన సొంత మతం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈతని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక సారీ అన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు అనమాట. ఆ సారీ అన్న వీడియో కింద ఈ వాసన్ ఎన్ఫీల్డర్ అతని ఇన్స్టాగ్రామ్ ఐడి, అతను ఏమన్నాడు తెలుసా, మచ్చ లైట్ తీసుకో, సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంట, ఏదన్నా ఉంటే మనం చూసుకోవచ్చు. ఇలాంటి మాటలు అంటే ఇలాంటి పూరంబోకులకు మన పూరంబోకులు సపోర్ట్ చేయడం. రెండు మతాల్ని ఇక్కడ దేవుడు అన్న కోణంలో చూసుకుంటూ రెస్పెక్ట్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు అల్లాకి ఇక్కడ కాబాకి ఏదైతే రెస్పెక్ట్ ఇచ్చావో, మా కాశీకి మా తిరుపతికి వాళ్ళకు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇవ్వు. నీకు లేదేమో ఇంట్లో అంటే దేవాలయాలకి వెళ్తే ఎలా వెళ్ళాలో అనేసి నీకు తెలియదేమో, కాకపోతే వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అనేసి తెలుసుకునేంత జ్ఞానం అయితే నీకు ఉంది. ఏదైతే సోషల్ మీడియా యూజ్ చేస్తున్నావో ఆ సోషల్ మీడియాలో నువ్వు ఎన్నో వీడియోస్ చూసి ఉంటావు. ఈ పవిత్ర భారతదేశంలో పుట్టినవాడిగా నీకు హిందూ ఆలయాలు అండ్ తమిళనాడులో ఇలాంటి కల్చర్స్ కూడా చాలా ఎక్కువ, ఇవన్నీ తెలిసి ఉంటాయి. కానీ వాటన్నిటినీ తుంగలో తోస్తూ ఇలాంటి చిల్లర చేష్టలు, బూతులు వస్తున్నాయి కానీ బూతులు నేను తగ్గిస్తున్నా. సో ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నారు. అండ్ మన వాళ్ళు కూడా చాలా మారాలండి. ఎందుకంటే మన ఆలయాల దగ్గరనే మనము రీల్స్ కోసము సగం సగం బట్టలు వేసుకొని అక్కడికి వెళ్ళి డాన్సులు చేయడము, లేకపోతే సినిమా షూటింగ్లు అనేసి, సీరియల్ షూటింగ్స్ అనేసి వాటి దగ్గరకు వెళ్ళి పిచ్చి పిచ్చి నాటకాలు చేయడము. అండ్ ఈ మధ్యలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే ఒక సినిమా షూటింగ్కి సంబంధించిన కొంతమంది బ్రాహ్మిన్స్ క్యారెక్టర్ వేసిన వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారనమాట. భోజనం సినిమా షూటింగ్స్లో షూటింగ్ గ్యాప్లో ఎలాంటి భోజనాలు ఇస్తారు, వెజ్ వాళ్ళకు వెజ్, నాన్ వెజ్ వాళ్ళకు వెజ్. కాకపోతే ఈ బ్రాహ్మణ వేషాలు వేసుకొని జంజాలు ఇక్కడ పిలక పెట్టుకున్న ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్స్, వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు అనమాట. రాక్షసుల్లాగా నాన్ వెజ్ తింటున్నారు. ఆ వీడియోని ఎవడో నాస్తికుడు అనుకుంటా, లేకపోతే ఎవడో అంటే హిందూ ద్వేషి అనుకుంటా అతను వీడియో తీసి వైరల్ చేశాడు. మీ బ్రాహ్మణ్స్ ఇలా తింటున్నారా బాబు అని. అది ఫేక్ వీడియో అనేసి చాలామందికి తెలుసు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది కావాలని బ్రాహ్మిన్స్ ఇలా చేస్తున్నారు. అరే బ్రాహ్మణ లేకపోతే వైశ్యానా శూద్రానా ఇంకేదైనా పక్కన పెడదాం, కాకపోతే ప్రతిదీ హిందూయిజాన్ని టార్గెట్ చేసేలాగా చేస్తున్నారు. అది ఇంకా ఎవ్వరికి అర్థం కావట్లేదు. పరమతం వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకుంటూ వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి, రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ మతం వాళ్ళ తలలు నరుక్కుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు. మనం మాత్రమే ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తూ పవిత్ర హిందూ ఆలయాల్లో అర్ధనగ్న ప్రదర్శనలు, పిచ్చి పిచ్చి పాటలు, ఆ పాటలపైన డాన్సులు, ఇలాంటి ప్రాంక్ల పేరుతోని చిల్లర చేష్టలు చేస్తూ మనం ఇలా ఉన్నాం. దీనిపైన మీరు ఏమంటారు? ఏదైతే ఈ అజీజ్ అండ్ వాడి ఫ్రెండ్ వాసన్ ఎన్ఫీల్డర్ అనేసి అబ్బాయి, ఈ గ్యాంగ్, ఈ చిల్లర గ్యాంగ్ చేసిన పనిపైన మీరు ఏమంటారు? వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఎందుకంటే చాలామంది ఈ వీడియో చూసి హర్ట్ అయ్యారు. నేను కూడా ఫేస్బుక్లో ఆ వీడియోస్ ది బాయ్స్ అనేసి ఆ వీడియో రాగానే చాలా హర్ట్ అయినా, అది ఎవడరా వీడు ఇంత చిల్లరగా చేస్తున్నాడు అని. సో మీరేమంటారు దీనిపైన? పోలీసుల యాక్షన్ ఎలా ఉండాలి? ఇంకోసారి మనం ఇప్పటివరకు అయితే తిరుపతి చుట్టుపక్కన వరకు మొబైల్ తీసుకుని వెళ్ళే వాళ్ళము, అక్కడ లాకర్స్లో మొబైల్ పెట్టేవాళ్ళం. ఇలాంటి లుచ్చా లఫంగాల వల్ల మనం ఇప్పుడు లాకర్స్లో కూడా మొబైల్ పెట్టుకోలేమేమో, అలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు మన వాళ్ళే. దీనిపైన మీరేమంటారు? కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.